మరి ఉత్తరం చూద్దామండి. కవిత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గణపతికే గణాధిపత్యం ఎందుకు లభించింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు కుమారస్వామి ఉన్నాడు. కుమారస్వామికి ఈ ఆధిపత్యం ఇవ్వాలా, గణపతికి ఇవ్వాలా అనేటువంటి చర్చ ఇక్కడ జరిగింది. అయితే భూమికి ఎవరైతే ప్రదక్షిణం చేసి వస్తారో వారికి ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నారు. బాగానే నెమలి పైన కుమారస్వామి భూమండలం అంతా పర్యటించి వచ్చేసాడు. ఈ గణపతి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమంతకి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అని నారదోపదేశాన్ని అనుసరించి తనకు ఆ గణాధిపత్యం ఇవ్వాల్సిందిగా కోరాడు. వీరు ఇచ్చారు. బాగానే. ఇక్కడ తేడా ఏమిటన్నిటికీ, కుమారస్వామిలో ఉన్న వైశిష్ట్యం ఏమిటి? ఆయనకి మరో పేరు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు. బ్రహ్మజ్ఞానం గలవాడు అంటే మనకు సామెత ఒకటి ఉంది లోకంలో. ఏమిటంటే, వేదాంతులు వస్తున్నారు, గిన్ని తప్పేలా జాగ్రత్త పెట్టుకోండి. అంటే ఏమిటి? వేదాంతులలో ఓ లక్షణం అన్నమాట. అది ఏమిటది? మెట్ట వేదాంతం అంటారు. నీదైతే ఉంది, నాదైతే ఉంది, నీదైనా నాదైనా ఒకటే అన్న ధోరణితో ఎవరిదైనా సొంతంగా వాడుకునేటువంటి లక్షణాన్ని వాళ్ళు కలిగి ఉంటారు అనే ప్రచారం అన్నమాట. కానీ ఎదుటి వ్యక్తి యొక్క స్వాతంత్ర్యానికి భంగం కలగకుండా ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది పుణ్యప్రదం. ఎందుకనంటే యదుక్తం గ్రంథకోటిభి శ్లోకార్థేన ప్రవక్ష్యామి. యదుక్తం గ్రంథకోటిభి, కోటి గ్రంథాలలో చెప్పినటువంటి విషయాన్నంతనీ కూడా అరశ్లోకంలో చెబుతున్నాను అని వ్యాసుల వారు చెబుతున్నారు. ఏమని అంటే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపేయడం. అంటే మన వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా అది పాపాన్ని కలుగజేస్తుంది అని. వేదాంతిని కదా పాపపుణ్యాలు ఏమిటి అనేటువంటి ధోరణి సరికాదు. వేదాంతం వేదాంతమే, ప్రవర్తన ప్రవర్తనే. అందుకనే మనకి ఏమంటారంటే భావాద్వైతం సదా కుర్యాత్. అంటే భావనలో అద్వైతం కావాలి, క్రియలలో కాదు. ఇప్పుడు గురువుగారు మీ గురువు ఏమిటి, నేను శిష్యుడిని ఏమిటి, ఇవన్నీ శరీరమే కదా, లోపల ఉండే ఆత్మ అది ఇది ఒకటే కదా, అందుకని గురువుగారు నమస్కారం చేయడం ఎందుకు అంటే అది వేదాంతం కాదు లాగా. కాబట్టి ఈ గణపతి అనేటువంటి ఆయన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా జ్ఞానం కలిగి ఉన్నాడు. అందుకనే సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞానము మంచిదిగా ఉంది అని అక్కడ. ఎలా అంటే లోకంలో కష్టపడే విధానాలు మూడే. ఎందరికో ఎన్నో కష్టాలు ఉన్నాయి అంటుంటాం, కానీ అన్నీ కలిపి మూడే. ఏమిటవి అంటే, సమయానికి ఆహారం లేకపోవడం, దాన్నే మనం ఏమనుకోవచ్చు, డబ్బు లేకపోవడం అనుకోవచ్చు. ఆహారం ఉంది కానీ ఒంట్లో బాగాలేదు, తినలేడుగా. మరి ఆరోగ్యం బాగుండడం అంటే, ఆహారం లేకపోవడం ఒక కష్టం, ఆరోగ్యం లేకపోవడం రెండో కష్టం. ఆహారము ఉంది, ఆరోగ్యము ఉంది, కానీ తినే చోట వ్యక్తులలో అనుకూలత లేదు. సామాన్యంగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అన్నం మానేస్తుంటారు. అంటే ఏంటి? అనుకూలత లేక. కాబట్టి అనుకూలత లేకపోతే తినబుద్ధి కాదనమాట. కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు భోజనానికి రమ్మన్నాడు. అంటే భోజనం పృచ్ఛసే రాజన్ ఆదరన్ నైవ పృచ్ఛసి. నువ్వు భోజనానికి రమ్మంటున్నావు, బాగానే ఉంది, ఆదరంగా పిలవట్లేదు. భోజనం గతజీర్ణం స్యాత్, భోజనం 2-3 గంటలకు అరిగిపోతుంది. ఆదరం త్వజరామరం, ఆదరానికి మాత్రం ముసలితనము మరణము లేవు. మనం గమనిస్తుండొచ్చు. మనం ఎప్పుడైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిచి భోజనాన్ని పిలిచారనుకోండి, భోజనం చేసి వచ్చాం, ఎంతకాలం తర్వాత వాళ్ళు గుర్తొచ్చినా నాకు ఈయన భోజనం పెట్టి ఆదరించాడండి, వారు శ్రీమతిగా చాలా బాగా వంట చేస్తారు, ఎంత రుచిగా ఉన్నాయో, ఎంత ఆదరంతో పెట్టారో అని ఎంతకాలమైనా అది గుర్తుంటుంది. కారణం ఏమిటి? ఆదరం ముఖ్యమైనది. కాబట్టి ఈ అనుకూలత లేకపోవడం అనేది మూడే కష్టాలు. 4వ కష్టమే లేదు లోకం.
ఈ 3 కష్టాలని అధిగమించడానికి 3 రకాల జ్ఞానాలు ఉండాలి. ఏమిటవి అంటే మనకి నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిణ్ అంటారు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం. అంటే అన్నదానం చేసినట్లయితే నిత్యము అన్ని రోగాలు పోతాయి, అన్ని రోగాలు పోతాయి. తాత్పర్యం ఏంటి? దానం చేస్తే సంపద వస్తుంది, సంపద తినడానికి కావలసిన ఆరోగ్యం వస్తుంది, 2. కాబట్టి ఇదే జ్ఞానం ఉన్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళతో సానుకూలత ఏర్పడుతుంది. కాబట్టి ఆ 3 జ్ఞానములు 3 శిరస్సులకు సంకేతం సుబ్రహ్మణ్య స్వామిలో. మరి 3 ఉన్నాయి, అవి ఆధ్యాత్మిక జ్ఞానాలకు సంకేతం. ఏమిటవి? అహంకారాన్ని జయించడం, మమకారాన్ని జయించడం, సంకల్పాన్ని జయించడం. ఈ 3టికి 3 తలకాయలు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లౌకిక జ్ఞానాన్ని సమన్వయాత్మకంగా చేసేటువంటి శక్తి సుబ్రహ్మణ్య స్వామిలో ఉంది. కాబట్టి ఆయనకి 6 తలకాయలు. ఆయన దగ్గరున్న నెమలి లౌకిక జ్ఞానాలకు సంకేతమైతే ఆయన దగ్గరున్న పాము కుండలిని శక్తి స్వరూపంగా ఆధ్యాత్మిక జ్ఞానానికి సంకేతం. ఆ రెండింటి యొక్క సయోధ్యను పాటించాడు కాబట్టే ఆయన సుబ్రహ్మణ్య స్వామి. అంటే జ్ఞానంలో ఆయన పరిపూర్ణుడు, సందేహం ఏమీ లేదు. కానీ వినయం కలవలేదు. కాబట్టి ఆయన జయాన్ని పొందలేకపోయాడు. భూమి చుట్టూ వచ్చిన ఆ గణపతిలో అతనికున్న జ్ఞానముతో బాటుగా వినయం కూడా ఉన్నందువలన ఆ ఆధిపత్యం అనేది అతనికి సిద్ధించింది. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి త్వరితంగా పెద్దల మాట విని, నారదుడు చెప్పిన మాట విని పెద్దలకి నమస్కరించి ప్రదక్షిణం చేసి దీని వలన ఆయనకి గణాధిపత్యం దక్కింది. అందువలన విద్యతో బాటుగా వివేకంతో బాటుగా వినయం కూడా ఉంటేనే వ్యక్తికి రాణింపు లభిస్తుంది అనడానికి సంకేతమే గణపతి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినది